లిక్కర్ స్కామ్‌కు సంబంధించి విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు వచ్చినప్పుడు బయటకొచ్చి ఏదైతే ప్రెస్ మీట్‌లో చెప్పాడో ఈ లిక్కర్ స్కామ్ అనేది జరిగింది. దీంట్లో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిందితులు. వీళ్ళందరూ కూడా లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన విధి విధానాలు మా ఇంట్లో సమావేశమై పలానా తేదీల్లో రూపొందించారు. వీళ్ళందరూ కూడా నిందితులు అన్నట్లుగా ఆయన చెప్పడంతో సిట్టు ఆ వైపుగా విచారణకు ముందుకు వెళ్ళి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సిట్టు చాలా తహతహలాడింది. అయితే మిథున్ రెడ్డి వెంటనే హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కావాలన్నాడు. తర్వాత ప్రభుత్వం తరఫు వాదనలలో అసలు అతను అరెస్ట్ చేయాలన్న ఆలోచన కానీ దానికి సంబంధించిన ఏమీ జరగలేదు. కేవలం అతను అరెస్ట్ చేస్తారని భయపడి ముందస్తు బెయిల్ కోసం వచ్చాడు. ఇలాంటి విషయాలను పరిశీలించాలంటే ప్రతి వాళ్ళు తమను అరెస్ట్ చేస్తారేమో పోలీసులు కానీ సిట్టు కానీ అని చెప్పి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని కోర్టుకు వస్తారు. కానీ కోర్టు సమయం వృధా అవుద్ది. ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తారో లేదో తెలియకుండా ముందస్తు బెయిల్ ఎలా ఇస్తారని చెప్పి ప్రభుత్వం తరఫున వాదన వచ్చింది. సో దాంతో హైకోర్టు ఈ విషయాన్ని పక్కన పెట్టేసింది. కనుక ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పింది. అప్పటి వరకు విచారణకు సహకరించండి అని చెప్పింది. వెంటనే దీని మీద తర్వాత సిఐడి నోటీసులు ఇచ్చింది. సిఐడి నోటీసులు ఇస్తే మిథున్ రెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యాడు. హాజరై అన్ని విషయాలకి సమాధానాలు చెప్పాడు. అంతేకాకుండా పలానా రోజు మీరు విజయసాయిరెడ్డి ఇంట్లో సమావేశమై ఈ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన విధి విధానాలు రూపొందించారట కదా అని సిట్ అడిగిన ప్రశ్నకు ఈయన సూటిగా ఒకటే సమాధానం చెప్పాడు. అసలు అలాంటి సమావేశమే జరగలేదు. ఒకవేళ అలాంటి సమావేశం జరిగిందని మీరు అనుకుంటే వెంటనే గూగుల్కి సంబంధించిన సమాచారం తీసుకొని నిరూపించండి. అలాంటిది జరగలేదు. అసలు ఈ కేసు ఏమీ లేదు. కేవలం ప్రభుత్వం మా మీద ఫ్రేమ్ చేస్తుంది. ఇది నా మాటగా రాసుకోండి అని చెప్పి కూడా ఆయన బలవంతంగా సిట్ అధికారుల చేత తన రిపోర్టుగా తనిచ్చిన వాంగ్మూలంగా రాయించాడు. తర్వాత నేను సుప్రీంకోర్టుకు వెళ్తున్నాను కనుక సుప్రీంకోర్టు నుంచి వచ్చినాక అన్ని విషయాలు చెప్తానని ప్రెస్లో చెప్పాడు. ఇప్పుడు తనకు ముందస్తు బెయిల్ గురించి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఈరోజు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఈ విషయాన్ని తిరిగి విచారణ జరపాలి. ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలను పరిగణలో తీసుకుని 4 వారాల్లోగా అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చే విషయం మీద పరిశీలన జరపాలి. అప్పటి వరకు అతను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అయితే సిట్టు విచారణకు అతను సహకరించాలని చెప్పి తాజాగా ఈరోజు ఆదేశాలు ఇచ్చింది. మిథున్ రెడ్డిని హైకోర్టులో ముందస్తు బెయిల్ గురించి విచారణ పూర్తయ్యే వరకు అరెస్ట్ చేసే అవకాశం లేదు. చేయడానికి సుప్రీంకోర్టు వద్దు అని చెప్పింది.